कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते గుడ్ మార్నింగ్ మావా. గుడ్ మార్నింగ్ మామా. రే తిన్నావా రా? నువ్వు తిన్నావా రానని? లేదు మామా. వద్దురా నాయన, నీకు నీ గుడ్ మార్నింగ్ వద్దు అన్నారా? నేను పోతారా? నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను. ఎవరు ఉప్పు కలిపినది? నాకు నీ మీదే డౌట్ రా. నువ్వేమైనా అది మామా, అది రాత్రి ఆడి చూసినాను రా. ముగ్గురు ఆడోళ్ళు డోర్ వాళ్ళ కొడుకుని వచ్చినారా. యాడ మన డోర్ వాళ్ళ కొడతారేమో అని భయం అయ్యి ముందే మనం రెంటే సరిగ్గా కట్టాం. మళ్ళా ఓనర్ అంకులు వస్తే యాడ తిప్పాలని ముందు జాగ్రత్తకి చేసినా మామా. నాకు తెలుసురా ఈ పనులు నువ్వే చేస్తావని. వస్తున్నా. ఏందిరా పొద్దున్నే వాడు ఏం చేసినాడు తెలుసా మామ నీకు? ఏం చేసావురా? చెప్పురా. అంటే మావా అది పేస్ట్ లో కొంచెం ఉప్పు కలిపినాన్రా. ఉప్పు కలిపినాడు. ఆగు, రాత్రి డాడీ చూస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. అంటే ఇప్పుడు రూమ్ లో ఉన్న ఉప్పు అంతా కలిపేసా మావా. ఆడి గురించి తెలిసిందే కదరా. నా నోరంతా కబులు చెప్పినాడు. పోనీరా, కూల్ అది అక్కడ పెట్టేసి పదా. చెప్పడం మర్చిపోయినా, నేను ఈరోజు ఊరు వెళ్తున్నాను. నువ్వు వెళ్తున్నావా? నేను వెళ్ళట్లేదు మామా. రే నువ్వు వెళ్తున్నావారా? నేను పోతా. మా అమ్మ నాటుకోడి తునకలు చేస్తుంది. నాటుకోడి తునకలు రా, పలుంటాయి. తుకుడలు చేస్తా. నీకు కూడా క్యారెట్ చేస్తారా? ఆగు. ఏరా ఇప్పుడు వెళ్తావా లేదంటే 11:30కి పోతావా? లేదు మా 11:30కి అట్లా వెళ్ళిపోతాను నేను. మరి తినడానికి ఏమైనా టిఫిన్ చేయమంటావా? మొబైల్లో ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకుంటారా? మామ ఇట్రారా. డబ్బాగాడు వచ్చినాడు రా. డబ్బాగాడా? ఓ రేని, వాడు డబ్బాగాడ కదరా, డబ్బా వాలా అనొకసారి. డబ్బా వాలా? డబ్బా వాలా. ఎవడు? అదేరా ఇందాక వాడు ఫుడ్ డెలివరీ చేశాడు మొబైల్లో. అది లోకల్ ఫుడ్ డెలివరీ యాప్ రా. డబ్బాగాడ కదరా నాయన. అన్నా పైకి రా. డబ్బగాడు. రీ అన్న సారీ అన్న, మా ఊరు తిరగదు. డబ్బా వాళ్ళ అన్న ఇక్కడ ఇవ్వండి అన్న. అన్నా మీరు ఇంత పొద్దున టిఫిన్ తీసుకొచ్చినారు? కట్టెల పై మీద తీసుకొచ్చినారా? కాలమేనే తీసుకొచ్చాను. మీ వాడు ఆర్డర్ పెట్టాడు, తీసుకొచ్చాను. ఎవడరా బాబు వీడు పొద్దున్నే? రే ఇడ్లీ లోపల పెట్టినా, వెళ్ళి తినేసారా? సరేలేరా.
కర్ణా, రే కర్ణా, కర్ణా, చెప్పమావా. మార్కెట్కి వెళ్ళి ఒక 100 నిమ్మకాయలు తీసుకొచ్చారా. అమ్మ నిమ్మకాయ పచ్చడి పెడతాంది, నువ్వు వెళ్ళి తీసుకొని వచ్చేసే. మావా నేను తీసుకొస్తారా ఏంటి నిమ్మకాయలు? మార్కెట్కి వెళ్ళే నువ్వే నేను తీసుకొస్తా. ఎన్ని కావాలి నీకు? 100. నేను తీసుకొస్తా. రే నువ్వు లోపల వారా పా. నేను తీసుకొస్తా మావా. మామ నిమ్మకాయలు ఎక్కడా? గో బ్యాక్. మావా 100 నిమ్మకాయల శక్తి. ఏంట్రా ఇది? 100 నిమ్మకాయల శక్తి గల విమ్. నువ్వు అడిగింది 100 నిమ్మకాయలు, నేను 100 నిమ్మకాయల శక్తి ఉన్న విమ్ తెచ్చాను. ఇది 100 నిమ్మకాయల శక్తి? మావా నువ్వు చెప్పిన 100 నిమ్మకాయలు తెమ్మని. ఏంట్రా ఇది? మామ గుడి తెరేసుకో వాడి గురించి తెలిసిందే కదా. 100 నిమ్మకాయలు మావా. ఈ చదువు పవర్ ఆఫ్ 100 లెమన్స్. అరే ఒక్క నిమిషం ఆగు, నడుములు ఇరిగిపోయి. అమ్మ దీనమ్మ బత్తాయో. లే నానా, నువ్వు పైకిలే. మావా కొంచెం ఆ పంచ్ ఇటేసుకో. ఏంటిది? నువ్వు అడిగింది 100 నిమ్మకాయలు, ఇక్కడ ఏముంది? పవర్ ఆఫ్ 100 లెమన్స్. పవర్ ఆఫ్ 100 లెమన్స్. అదే మావా నేను తెచ్చింది. ఇప్పుడు దీంతోనే నేను 100 నిమ్మకాయలు పచ్చడి పెట్టేసుకోవాలి. పెట్టించుకోవచ్చు మావా, బాగుంటది, పుల్ల ఉంటది. వాడు చెప్పినాడు. ఆహా. నీకు సగం నాకు సగం మావా. ఏనానా సగం తీసుకొని ఏ జోల్లో పెట్టుకోమంటావు? రాట్లేదు మావా. నీ అబ్బా నీళ్ళు. వాడు నిమ్మకాయ పచ్చడి చేపించుకోర్రా, చికెన్ పలావ్ చేపించుకుంటాడు. ఐడియా, ఒక ఐడియా వచ్చింది మావా. మళ్ళీ ఏం ఐడియా రా? అది మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. నేను తీసుకొస్తా మామా. ఇదిగో నేను పోతానా మామ ఏమైంది? వీడు తేడియాలు అమాస రోజు పుట్టిన కొడక పోరా, నీ చెత్తేడియాలు పోరా. ఉండరా, నువ్వు కూర్చోనా కింద. రారా బంగారు కొండ, చూడు నీ బంగారు కొండ ఏం తెచ్చాడు. ఏంట్రా ఇది? ఇందులో పుదీనా, లవంగా, చెక్క ఉంటాయి మామ. వీటిని అన్నింటి కలిపే పలావ్ చేస్తారా. మీకు డబ్బులు తక్కువైతాయని నేను చేస్తే అన్ని తిడతారా. ఎక్కడ దొరికారు రేడు? ఇప్పుడు కాదురా, మా నాన్న పులిసారు కొనిస్తాడు, అప్పుడు చెప్తా మీ సంగతి. ఆ పులిచారు ఏదో నేను చేసేసలేరా నాయన, ఏడ్చాకు నువ్వు ఫస్ట్. హే, అది పులిసారు కాదు, పులిసార్ 150. ఆగరా, ఏ నానా? పులిసార్ 150. అబ్బా, అది పులుసారో రసం సాంబారో కాదు, పల్సర్ 150. పల్సర్ 150. అది కొనిచ్చిన తర్వాత మీ సంగతి చెప్తారా? రే వీటితో టైం వేస్ట్ రా, నేను ఊరికి వెళ్ళిపోతా బట్టలు సర్దుకొని. నువ్వు మారవరా. సర్లే నువ్వా. ఏంటి రూమ్ లో ఒక్కడు కూడా లేడు, ఎక్కడికి వెళ్ళినారబ్బా? రే ఏంట్రా, రూమ్ లో వాడు లేడు, నువ్వు లేవు, ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు? వాడు ఏదో బాధతో కిందికి వచ్చారా, వాడిని ఫాలో చేసుకుంటూ నేను వచ్చా. ఏది వాడేది? అదిగో అక్కడ ఉన్నాడు చూడు. రే ఆగు, ఏమైందిరా? మామా చెప్పురా. నేను ఒక తప్పు చేశాను రా. ఏం చేసావు? రీసెంట్గా ఫేస్బుక్లో ఒక అమ్మాయితో చాట్ చేశాను రా. సరే, తను నేను ఒక 3 months ట్రావెల్ అయినాం రా. సడన్గా వాళ్ళ మదర్కి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందని నన్ను అమౌంట్ అడిగిందిరా. అమౌంట్ వాళ్ళ అమ్మకి బాగాలేదని అడిగింది.
నేను మా నాన్న ఫీజుకి ఇచ్చిన డబ్బులు తనకి ఇచ్చేసాను రా. తను మళ్ళీ నీకు ఇస్తా అని చెప్పింటుంది కదరా. లేదు మావా, నేను మోసపోయాను మామా. ఏమైందిరా చెప్పు. తన ఐడి ఇప్పుడు నాకు కనిపించకుంది మామా. ఏమైనా చాట్ ఏమైనా డిలీట్ అయిందేమో ఒకసారి చెక్ చేయి. లేదు మామా, యూజర్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఏఐతో వీడియోలు జనరేట్ చేసే రోజులు రా ఇవి. అయినా తన పేరు తెలకుండా తన ఊరు తెలకుండా ఎలా నమ్మి డబ్బులు ఇచ్చావురా? మోసపోయావురా నువ్వు. అయినా వాడు చెప్పింది కరెక్టే కదరా. ఆ అమ్మాయి నెంబరు లేదు, ఏం లేదు. అసలు అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేసావు నువ్వు? నేను కావాలని చేయలేదురా. నాకు అసలు బ్యాంకులో వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయడానికి ఎట్లా వస్తుంది మామా? నేను చీటీలో నంబర్ రాసుకొని వేరే అతనికి ఇస్తే ఆయన ట్రాన్స్ఫర్ చేసినాడు. ఇంకా ఆ చీటీ ఎందుకు అవసరమా అని అక్కడే పడేసినాను రా. బాధపడకరా, ఎందుకు బాధపడుతున్నావు? అయినా అది వీడి మోసపోయే తత్వం కాదురా, వీడి అమాయకత్వం వల్ల ఆ అమ్మాయి వీడి అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని వాడుకుంది అంతే. సరే కానీ నువ్వేం బాధపడకు. ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది నేను ఊరికి వెళ్ళాక సెట్ చేస్తా, సరేనా? ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఊరికి వెళ్ళకుండా పిచ్చి ఆలోచనలు ఏం చేయకుండా ఊరికెళ్ళు. తునకలే తింటా అన్నావుగా, తునకలు తినేసిరా, సరేనా? సరే సరే సరే. సో దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? బివేర్ ఆఫ్. నేను చెప్తా, సోషల్ మీడియా. సోషల్ మీడియా నువ్వు చెప్తావా? సరేలే, వస్తా, బాయ్. మామా ట్యాంక్. ట్యాంకా? ఏం నీళ్ళ ట్యాంకారా? నీళ్ళు కడుతున్నాయా? పోయేస్తా. ఆ ట్యాంక్ కాదు, ట్యాంక్ ట్యాంక్. ట్యాంక్ ఇవా? నేను ఇంకా నీళ్ళ ట్యాంకో సెప్టిక్ ట్యాంకో అనుకున్నా కదరా నాయన. బీ అవేర్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో జాగ్రత్త. సోషల్ మీడియాలో చూపే జీవితం నిజమైన జీవితం కాదు. డిజిటల్ ప్రపంచంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఇది మా చిత్రం. మీ బబ్లు మైకేల్. మీ అందరికీ మేము చేసిన వీడియో నచ్చినట్లయితే మా వీడియోని నేను చెప్తా, లైక్ నేను చెప్తా, లైక్, షేర్, సబ్స్క్రైబ్.